మనం గత కొద్ది రోజులుగా ఎటువంటి దేవతా చిత్రపటాన్ని మనం ఇంట్లో అట్టిపెట్టుకొని మనం పూజ చేస్తూ వచ్చినట్లయితే మనకు ఉండేటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి సౌలభ్యంగా ఉంటుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఇంట్లో ఒకళ్ళకంటే ఒకరికి పడనప్పుడు, స్పర్ధలు వస్తున్నప్పుడు, తండ్రి కొడుకు పడట్లేదు, తల్లి కూతురికి పడట్లేదు, ఎప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు కీచులాడుకుంటూనే ఉన్నారు. ఎందుకు స్పర్ధలు వస్తున్నాయో తెలియదు, కారణం ఏమి ఉండదు దానికి, ఊరికనే మాత్రం కొట్లాడుకుంటూ ఉన్నాం అనుకునే సందర్భంలో మనకు ఉపకరించేటువంటి దేవతా చిత్రపటం ఏదో తెలుసుకుందాం. అటువంటి సందర్భాల్లో మనకు ఉపకరించేటువంటిది వీణ వాయిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటం. ఈ వీణ వాయిస్తూ రామనామ జపం చేస్తున్నట్టుగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటం లభించకపోతే, ఎందుకంటే ఇది బాగా రేర్గా దొరికేటువంటి ఫోటో, చక్కగా చిడతలు పట్టుకొని రామభజన చేస్తూ పారవస్యంతో తన్మయత్వంతో ఆయన నాట్యం చేస్తున్నట్టుగా ఉండేటువంటి హనుమంతుడి యొక్క చిత్రపటాన్ని తీసుకోవాలి. కూర్చొని భజన చేయకుండా నిలబడి చక్కగా చిడతలు వాయిస్తూనో లేకపోతే చప్పట్లు కొడుతూనో భజన చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని తీసుకోవాలి. దీని ముందు రోజు కూడా నిలబడి మనకి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉందో అప్పుడు, పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, నియమం ఏమీ లేదు, మనసును ఏకాగ్రతంగా చేసి స్వామివారి వంక మాత్రమే చూస్తూ మనసులో ఇంక ఇతరత్ర ఏ బాధలు కానీ ఆలోచనలు కానీ ఏవి రానివ్వకుండా మా ఇంట్లో ఉండేటువంటి స్పర్ధలన్నీ పోవాలి, లేకపోతే నాకు ఎవరితో అయితే స్పర్ధ వస్తుందో ఆ వ్యక్తితో ఉన్నటువంటి నాకు ఈ స్పర్ధ పోవాలి అని మనసులో ముందు ఒక్కసారిగా అనుకొని శ్రీరామ జయమంత్రాన్ని జపం చేయాలి. యథాశక్తి మీకు తోచినన్ని సార్లు ఈ శ్రీరామ జయమంత్రాన్ని కనీసం 5-10 నిమిషాలు తగ్గకుండా జపం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇదే జయమంత్రం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇలా అంటూ చక్కగా మనసులో భావన చేస్తూ వచ్చినట్లయితే క్రమేపీ ఈ స్పర్ధలు రావడం అనేది తగ్గిపోవడమే కాకుండా మీలో ఒక అనిర్వచనీయమైనటువంటి చెప్పడానికి వీలైనటువంటి ఒక హాయిని రావడాన్ని కూడా మీరు గమనించవచ్చు. అంత అమోఘంగా మనకు ఉపకరిస్తుంది ఈ భజన చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటం. కనుక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటిద్దాం. అదే ప్రకారంగా మహావిష్ణు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి, కేవలం యజ్ఞయాగాది క్రతువులు ఏవీ చేయకుండా అన్ని చేసినంత పుణ్యాన్ని మనకు అనుగ్రహించేటువంటి ఆ హరినామాన్ని స్మరిద్దాం, ధన్యులమవుదాం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ. సత్యనారాయణ నారాయణ హరి హరి, సత్యనారాయణ నారాయణ హరి హరి, జపో నారాయణ నారాయణ హరి హరి, జపో నారాయణ నారాయణ హరి హరి, భజో నారాయణ